ఫార్వర్డ్ చేస్తాను. ఆ షీట్ అనేది మీరు ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ ఒక్క నిమిషం 1 మినిట్ ప్లీజ్. నేను కాన్ఫిగరేషన్స్ ఒక షీట్ ఒకటి మీకు కొన్ని షీట్స్ ఫార్వర్డ్ చేస్తాను, అవి ఓపెన్ చేయండి. చూడండి పార్ట్ 1లో ఏమేమి చెప్తాను. పార్ట్ 2 నెక్స్ట్ 3 కాన్ఫిగరేషన్స్ ఉంటాయండి పార్ట్ 1లో. పార్ట్ 2లో అనదర్ ఒక 4 ఉంటాయండి. నెక్స్ట్ పార్ట్ 3లో ఒక 3 ఉంటాయండి. నెక్స్ట్ వెళ్ళండి పార్ట్ 5. చూడండి చాలా స్టెప్స్ ఉంటాయి. పార్ట్ 5 ఇది కూడా చేస్తాం, ఈ కాన్ఫిగరేషన్స్ కూడా. నెక్స్ట్ వెళ్ళండి పార్ట్ 5 వరకు నేను చెప్తాను. లాస్ట్లో నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. చూడండి ఇక్కడ 6th వన్ ఉంది, పార్ట్ 6 ఉంది. ఎసెట్ రిటైర్మెంట్ ఆఫ్ ది ఎసెట్ విత్ కస్టమర్, స్క్రాపింగ్ ఎట్లా చేస్తారు, డిప్రిసియేషన్స్ ఇవన్నీ ఎలా చేస్తారు అనేది మీరు ఈ 6th పార్ట్ అనేది మీరు ఓన్గా చేయాలి. ఎందుకంటే ఇవి కూడా ఇంటర్వ్యూలో అడుగుతారు కాబట్టి. నేను ఆల్మోస్ట్ మొత్తం 5 స్టెప్స్ వరకు నేను చెప్తాను. అడిషనల్గా ఇది ఒక్కటి మీరు ఓన్గా చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది మీ ఓన్ టాస్క్. మిగిలినవన్నీ నేను చెప్తానండి. ఓకేనా, రైట్. నేను మీకు ఒక ఎక్సెల్ షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను. ఆ షీట్లో మనం అన్ని కూడా యాడ్ చేసుకుంటూ వెళ్దామండి. ఎందుకంటే మనకి ఇది కొంచెం టఫ్గా ఉంటుంది. ఓకే, ఇది టాలీ లోకేష్ గారు చేశారు, నాకు ఫార్వర్డ్ చేశారు. బాగుంది. ఓకే, ఓపెన్ చేయండి ఒకసారి. ఇది ఒక షీట్ ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ షీట్ ఒకటి ఫార్వర్డ్ చేశాను. ఎందుకంటే మనము టైప్ చేసుకోవడం అవన్నీ గుర్తుపెట్టుకోవడం బాగా టైం పడుతుంది కాబట్టి ఒక షీట్ రెడీ చేశాను. యాక్చువల్గా ఏంటంటే ఎసెట్ అకౌంటింగ్ మనం ఇవన్నీ టైప్ చేసుకుంటూ కూర్చుంటే మనకు ఆల్మోస్ట్ చాలా రోజులు పడుతుందండి. అంటే ఒక 5 days వరకు పట్టచ్చు. అందువల్ల ఏం చేశానంటే మనకన్నీ రెడీమేడ్ షీట్స్ మనం తయారు చేసాము. దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే ఫాస్ట్గా అవుతుంది, చాలా స్పీడ్గా అయిపోతుంది అనమాట. కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే మనం యాడ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఏదైనా కాన్ఫిగరేషన్ చేసుకుంటే ఇట్లా ఎక్సెల్ షీట్ ఒకటి తయారు చేసుకోండి. చాలా మంది ఇదే ఫార్మాట్, చాలా మంది ఇవే వాడుతుంటారు ట్రైనర్స్ ఎక్కువ. చూద్దాం. ఓకే, ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి చూడండి, ఏముంది అక్కడ. ఫస్ట్ కాన్ఫిగరేషన్ కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అన్నాడు, డిప్రిసియేషన్ ఏరియా. సో మనము రిఫరెన్స్ బేస్గా చేసుకుని ఒక చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ని కాపీ చేసుకుంటాం. మనది ఇండియా కదా, సో ఇండియాకి సంబంధించిన ఒక చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ని కాపీ చేసుకుంటాం అనమాట. సో అది ఎలా చేయాలనేది మనం చూద్దాము. ఫస్ట్ మీరు SAP ఓపెన్ చేయండి. నేను ఒక టీ కోడ్ ఉందండి, నేను పాత్ కూడా చెప్తున్నాను. S/4HANA సర్వర్ కూడా సేమ్ యాజ్ టీజ్ గా ఉందండి. కొన్ని చేంజెస్ మాత్రమే ఉన్నాయి. మీరు ఎవరు కూడా S/4HANA గురించి భయపడాల్సిన అవసరం లేదు. ECC మీద ప్రాపర్ గ్రిప్ వస్తే S/4HANAతో ఆడుకుంటారు. ఎందుకంటే చాలా సింప్లిఫై చేసిన సాఫ్ట్వేర్ అది. కాబట్టి డోంట్ వరీ, S/4HANA కూడా నేర్చుకోవాలి. మీకు జాబ్స్ రావాలి అన్నా, కాల్స్ రావాలన్నా S/4HANA మ్యాండేటరీ. అట్లీస్ట్ ఒక ప్రాజెక్ట్ అన్నా ఇంప్లిమెంటేషన్లో చూపించాలండి, అప్పుడే వస్తాయి. S/4HANA నేర్చుకున్నారంటే నేర్చుకున్నానని చెప్పండి, ఎవరు కూడా నేర్చుకోలేదని చెప్పొద్దు. S/4HANA నేర్చుకున్నారంటే నేర్చుకున్నానని చెప్పాలి మీరు. ఓకే, ఫస్ట్ మనం టీ కోడ్ కాదండి, పాత్ ద్వారా వెళ్దాము. ఎందుకంటే మన వాళ్ళకి పాత్ కూడా తెలియాలి కదా. SPROలోకి వెళ్ళిపోండి. IMG ఇంప్లిమెంటేషన్ గైడ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అసెట్ అకౌంటింగ్, asset accounting, asset accounting, organization structure, అక్కడ ఉందా క్రియేట్ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిఫరెన్స్. చూడండి సెకండ్ వన్ చూసారు, సెకండ్ వన్ కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ని కాపీ చేస్తాం. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా, మనకి ఏదైతే ఫస్ట్ స్టెప్ లో 3 కాన్ఫిగరేషన్స్ నేను చూపించాను MS వర్డ్ ఫార్మాట్ లో. సో అవన్నీ ఇక్కడ ఉన్నాయండి. సో సారీ, ఎక్సెల్ ఫార్మాట్ లో చూపించాను. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ మీద క్లిక్ చేయండి. చూసారు, ఇక్కడ మనకు ఒక ఎంప్టీ స్క్రీన్ కనిపిస్తుంది, ఇక్కడ ఏం కనిపించట్లేదు. సో ఇక్కడ ఏం కనిపించదు. సో ఇక్కడ ఏం చేయాలంటే యాక్చువల్లీ మనం కాపీ చేస్తాం. పైన మీకు ఆ స్పెట్ సింబల్ రైట్ సైడ్ ఒక కాపీ అని ఒక ఆప్షన్ చూడండి, కాపీ యాజ్. చూసారా, అది మొత్తం ఎంప్టీ స్క్రీన్ ఉంటుందండి, ఏముండదు ఇక్కడ. మనకి కాపీ ఆర్డినరీ ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్ అంటారు. కాపీ ఆర్గనైజేషన్ ORG అంటే ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్.
ఓకే, దాని మీద క్లిక్ చేయాలి, కాపీ ఇవ్వండి. ఇక్కడ ఫ్రమ్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ మీరు ఏ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ మీరు కాపీ చేస్తున్నారు, డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ యాక్చువల్లీ మన ఇండియా కదా, డౌన్కి వచ్చేయండి 1IN అని ఉంటుంది చూడండి, 1IN శాంపిల్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇండియా అని ఉంటుంది చూడండి, మనకి సంబంధించి మనం తీసుకుంటాం. 1IN నాకు కనిపిస్తుంది చూడండి, 1IN పైన ఉంది, అది చూసారా, పైన దాని కింద చూసారా, అది 1IN శాంపిల్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇండియా ఉంది. అంటే మన ఇండియాకి సంబంధించిన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ మనం కాపీ చేస్తున్నామండి. చాలా జాగ్రత్తగా మీరు చేయాలి, ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. వేరే కంట్రీ కాపీ చేసి మళ్ళీ నాకు అవ్వలేదు సార్ అనద్దు. IN అంటే ఇండియా, శాంపిల్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇండియా తీసుకోండి. సో 2 చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటే ఏం చేస్తున్నాం మనం, మన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఒక నేమ్ అనేది ఇవ్వచ్చండి, మీ ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, సో మనం ఏం చేద్దాం, ఇక్కడ మన కంపెనీ కోడ్నే మనం ఇచ్చేసుకుందాం, మనకి ఇంకా ఈజీగా గుర్తుంటుంది కదా. సో మన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏంటి, మన కంపెనీ కోడ్నే మనం చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ కింద ఇచ్చాం. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ వద్ద మామూలుగా ఫ్రమ్ దగ్గర వచ్చేసి చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ IN తీసుకున్నాము. తర్వాత 2 దగ్గర ఏ డిప్రిసియేషన్ నేమ్ కి కాపీ చేస్తున్నాము, IN మన కంపెనీ కోడ్ వచ్చేసి SUN9 కాబట్టి మన కంపెనీ కోడ్కి సంబంధించింది ఇచ్చేసామన్నమాట. ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ చేయండి. వెయిట్, అగైన్ కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఎస్ అనండి, కంటిన్యూ చేయండి. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ వెయిట్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ IN కాపీ టు SUN9 ఉంది. అంటే ఏంటి, చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది 1IN నుంచి SUN9 కి కాపీ అయిందండి. ఓకేనా, చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏమైంది, కాపీ అయిపోయిందని అర్థం. కంటిన్యూ చేయండి. కాపీ అయ్యిందా లేదా చెక్ చేసుకుందాం. కంప్లీటెడ్ యాక్టివిటీస్ మీద క్లిక్ చేయండి. చూసారు, అక్కడ కనిపిస్తుంది చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ IN కాపీ టు SUN9 అని చూపిస్తుంది. ఓకేనా, అట్లా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఒకసారి ఇప్పుడు బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ అంటే పైన బ్యాక్. చూసారా, ఫస్ట్ కంప్లీట్ అయిపోయింది, టిక్ మార్క్ వచ్చింది. కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది టిక్ మార్క్ ఉంది. అంటే ఏంటి, ఫస్ట్ది కాన్ఫిగరేషన్ అనేది చేసేసాం. సెకండ్ వన్ ఏముంది చూడండి, స్పెసిఫైడ్ డిప్రిసియేషన్ ఆఫ్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అన్నాడు. దాని మీద క్లిక్ చేయండి. రైట్, సో మనం ఒక డిప్రిసియేషన్ తీసుకోవాలి. పొజిషన్కి వెళ్ళండి. మనం ఏ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇచ్చాము, మన కంపెనీ కోడ్నే మన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్గా ఇచ్చుకున్నాం. మీరు ఏ నేమ్ ఇస్తే అది ఇవ్వండి. మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏంటి, SUN9 అనేది మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఓకే, కంటిన్యూ చేసేయండి. వెయిట్ చూసారు, ఇట్లా వచ్చింది కదా. యాక్చువల్గా మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు అలా కూడా ఉంచుకోవచ్చు అండి. స్పెసిఫైడ్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ పక్కన ఏం చేస్తారంటే, ఓ పని చేయండి, చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫర్ అని చెప్పేసి మీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వండి అక్కడే, లేదంటే మొత్తం కూడా చేంజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. కింద ఎవరు వచ్చారు చూడండి, చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫర్ విప్రో అంట. ఓ పని చేయండి, మొత్తం తీసేసి కింద ఇచ్చినట్టు ఇవ్వండి, చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫర్ అని మీ కంపెనీ కూడా ఇవ్వండి, మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫర్ అని చెప్పేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఓకే, చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫర్ అని చెప్పేసి మీ కంపెనీ కూడా ఇచ్చారు కదా. రైట్, ఇప్పుడు ఒకసారి సేవ్ చేసేయండి. ఓకే, డేటా వాస్ సేవ్డ్ అని వచ్చింది. ఓకే, ఒకసారి బ్యాక్ వెళ్ళండి. సెకండ్ వన్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి టిక్ మార్క్ వచ్చింది. నెక్స్ట్ ఏముంది, కాపీ డెలిట్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఉన్నాడు. కాపీ డెలిట్ డిప్రిసియేషన్ ఏరియాస్ క్లిక్ చేయండి, దాని మీద కంటిన్యూ చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి చాలా డిప్రిసియేషన్స్ మీకు నేను చెప్పాను, ఆల్మోస్ట్ 8 టైప్స్ ఉన్నాయి కదా. 1 2 3 4 5 6 7 8 చూస్తే 8 ఉన్నాయి. ఇవన్నీ మనం యూజ్ చేయమండి, ఇవన్నీ మనకు అవసరం లేదు. కిందవన్నీ అవసరం లేదు, మహా అయితే ఫస్ట్ వన్ యూజ్ చేస్తారు, సెకండ్ వన్ కూడా అవసరం లేదు. ఎందుకంటే బుక్ డిప్రిసియేషన్ అనేది హైయెస్ట్ అన్నమాట. మన ఇండియాలో బుక్ డిప్రిసియేషన్ ఎక్కువ ఫాలో అవుతుంటారు. ఆ సెకండ్ వన్ కూడా నాట్ రిక్వైర్డ్. 15 ఉంది కదా, 1 అనేది ఇంపార్టెంట్, 15 అనేది నాట్ రిక్వైర్డ్ అండి.
ఇంకోటి ఆ 1 దగ్గర యాక్చువల్‌గా చూడండి. ఆ 1 ఉంది కదా! స్ట్రెయిట్‌లో జీఎల్ ఉంది. రైట్ సైడ్ రియల్ ఉంది. అంటే రియల్ టైమ్‌లో ఇదే ఎక్కువ యూజ్ చేస్తారు ఆ 1. కొంచెం ఓ పని చేయండి. రైట్‌కి కర్సర్ మూవ్ చేయండి. 1 పక్కనే మూవ్ చేయండి కొంచెం. రైట్ సైడ్ డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ సెర్చ్ 1 పక్కనే ఒక సెర్చ్ ఐకాన్ ఉంది. దాని మీద క్లిక్ చేయండి. సెర్చ్ ఐకాన్. సారీ. రియల్ టైమ్‌లో ఇక్కడ రియల్ టైమ్ అని ఉంది. అంటే ఏంటి? ఎక్కువ మనకి రియల్ టైమ్‌లో 1 అదే యూజ్ చేస్తారండి. అంటే బుక్ డిప్రిసియేషనే ఎక్కువ యూజ్ చేస్తారు. కాబట్టి అది తీసుకోవచ్చు. లేదు మీకు సెకండ్ వన్ కూడా కావాలంటే తీసుకోండి. క్లోజ్ చేసేయండి. కంటిన్యూ చేయండి. ఓపెన్ చేద్దాం. మనకి అవన్నీ అవసరం లేదు. చాలా చాలా ఉన్నాయి కదా! సో, ఫస్ట్ ఏం చేద్దామంటే ఆ 20, 30, 31 అవన్నీ సెలెక్ట్ చేయని చెప్తాను. అవన్నీ మనకు అవసరం లేదు. యూజ్ చేయరండి. 99% యూజ్ చేయరు. సో, అవన్నీ మనకు అవసరం లేదు కాబట్టి అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాం. సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఆహ్, యాక్చువల్‌గా మన ఇవి ఇక్కడ 8 ఉన్నాయి కదా! ఇవన్నీ ఏంటంటే మన ఇండియాకి సంబంధించినవండి. స్టాండర్డ్‌గా మనకి 8 టైప్ ఆఫ్ ద డిప్రిసియేషన్స్ అనేది ఇచ్చారు. మొత్తం ఇక్కడ ఎన్ని ఇచ్చారు? 8 టైప్ ఆఫ్ ద డిప్రిసియేషన్స్ అనేవి ఇచ్చారు. ఇవన్నీ మనకు అవసరం లేదు కాబట్టి అవన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాం. మనకు మేజర్‌గా కావాల్సింది బుక్ డిప్రిసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బుక్ డిప్రిసియేషన్స్‌లో ఏముంటాయి? ఎస్ఎల్ఎం ఉంటది. ఎస్ఎల్ఎం అంటే స్ట్రెయిట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అంటారు. రెండోది డబ్ల్యూడీవీ అంటారు. డబ్ల్యూడీవీ అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అంటారు. ఈ 2 ఉంటాయండి. బుక్ డిప్రిసియేషన్‌లో ఏముంటాయి? ఎస్ఎల్ఎం ఉంటది. స్ట్రెయిట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. డబ్ల్యూడీవీలో రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్. ఈ 2 ఉంటాయన్నమాట. సో, ఇవే మనకు కావాలి. కాబట్టి మీరేం చేస్తారంటే, మనం ఫస్ట్‌దే తీసుకుందాము. సెకండ్ వన్ వచ్చేసి సరే అది కూడా ఉందనిద్దాము. తర్వాత చూద్దాం. పైన మైనస్ సింబల్ మీద క్లిక్ చేసేయండి. చూసారా? అవన్నీ కూడా డెలీట్ అయిపోయినాయి. ఆ 6 కూడా డెలీట్ అయిపోయినాయి. మనకు అవసరం లేదు కాబట్టి అవన్నీ కూడా డెలీట్ చేసేస్తున్నాం. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. ఒకసారి మీరేం చేస్తారంటే ఇప్పుడు సేవ్ చేసేయండి. సో, ఈ 2 డిప్రిసియేషన్స్‌నే మనం తీసుకుంటున్నాం. వెయిట్. చూసారా? ఇవన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. టైప్ అంటే డిప్రిసియేషన్‌కి సంబంధించిన అన్నీ కూడా కాపీ అయిపోయినాయి. టైప్ దగ్గర గ్రీన్ ఉంది చూసారా? ఇట్లా రావాలండి. ఇట్లా వస్తేనే కరెక్ట్‌గా చేసినట్లు. డిప్రిసియేషన్‌కి సంబంధించిన అన్నీ కూడా మనకిక్కడ కాపీ అవుతున్నాయి. గుర్తుపెట్టుకోండి. ఇట్లా రావాలి. గ్రీన్‌లో ఉండాలి. అన్ని గ్రీన్‌లో ఉన్నాయంటే మీనింగ్ ఏంటంటే కాన్ఫిగరేషన్ అనేది కరెక్ట్‌గా చేసాం. గ్రీన్‌లో లేకపోతే ఏదైనా తప్పు చేసినట్టు మీనింగ్ అన్నమాట. ఓకే. ఇప్పుడు ఒకసారి కంటిన్యూ చేసి సేవ్ చేసేయండి. ఓకే. డేటా వాస్ సేవ్డ్. డేటా అనేది సేవ్ అయిపోయింది. ఒకసారి మీరు బ్యాక్‌కెళ్ళండి. చూసారంటే టిక్ మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు చూస్ అనే దాని మీద క్లిక్ చేయండి. చూస్. చూసారా? అయిపోయింది. మొత్తం కూడా మనం దీనికి కావాల్సిన కాన్ఫిగరేషన్స్ అనేవి ఫస్ట్ చేయాల్సిన కాన్ఫిగరేషన్స్ అనేవి మొత్తం కూడా చేసేసాం. అయిపోయింది. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది? ఓ పని చేయండి. ఆ ఎంఎస్ ఎక్సెల్ షీట్‌లోకెళ్ళండి. ఎక్సెల్ షీట్‌లోకెళ్ళండి. ఇక్కడ మీరేమిచ్చారు? రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏమిచ్చారు? రైట్ సైడ్ యాడ్ చేసుకోండి నేమ్. చాలా ఉంటాయి మర్చిపోతాం మనం అందుకని. SU9 అనేది మీ చార్ట్ ఆఫ్ ఇది ఇచ్చారనమాట. ఆ! అయిపోయింది. సో, ఫస్ట్ కాన్ఫిగరేషన్. కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్‌లో టోటల్‌గా 3 స్టెప్స్ చేసామండి. 3 స్టెప్స్ చేసాం. తర్వాత ఏం చేద్దాము? అసైన్ ఇన్పుట్ టాక్స్ ఇండికేటర్ టు నాన్ టాక్సబుల్ అక్విజైజేషన్ అన్నారు. ఓకే. ఇవి కొన్ని కొన్ని టాక్సెస్ కోడ్స్ ఉంటాయండి యాక్చువల్‌గా. మనం ఏంటంటే విత్‌హోల్డింగ్ టాక్స్‌కి సంబంధించినవి యాడ్ చేయాలి. బట్ ఇక్కడ చేస్తే అవ్వకపోవచ్చు. మనం స్టాండర్డ్ ఫార్మాట్‌లో తీసుకుందాం. ఫస్ట్ మీరు బ్యాక్‌కెళ్ళిపోండి. ఎస్ఏపీలోకెళ్ళండి. ఆ! చూస్ మీద క్లిక్ చేసి ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయండి పోతదది. చూస్. ఇంటూ మార్క్. చూసారా? అసైన్ చార్ట్ ఆఫ్ ఇక్కడేముంది? సెకండ్ వన్ ఏంటి మనం చేయాల్సింది? అసైన్ ఇన్పుట్ ఎక్కడుంది? ఒక పని చేద్దాం. ఇక్కడ ఉండదది. టీ కోడ్ కాదు. పాత్ ద్వారా వెళ్దాం. పాత్ ద్వారా వెళ్దాము. ఎందుకంటే మీకు పాత్ కూడా చూపించాలి. ఇది ఇంపార్టెంట్ ఇది. ఒక పని చేయండి. ఫస్ట్‌లో ఎస్‌పీఆర్ ఫస్ట్‌కొచ్చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూలోకి వచ్చేయండి. లెడ్జర్స్ ఉంటది అక్కడ చూడండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్. లెడ్జర్స్‌లోకెళ్ళండి. టాక్స్ ఆన్ సేల్స్ అండ్ పర్చేజెస్‌లోకెళ్ళండి.
లెడ్జెస్ ఉందా? అక్కడికి వచ్చేసారా? ట్యాక్స్ ఆన్ సేల్స్ పర్చేస్లోకి వచ్చారు కదా. తర్వాత బేసిక్ సెట్టింగ్స్ పోస్టింగ్స్ ఉందా? పోస్టింగ్స్లోకి వెళ్ళండి, డైరెక్ట్ పోస్టింగ్స్లోకి వెళ్ళండి, అవసరం లేదు. పోస్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, అసైన్ ట్యాక్స్ కోడ్ ఫర్ నాన్ ట్యాక్సిబుల్ ట్రాన్సాక్షన్స్ క్లిక్ చేయండి దాని మీద. ఓకే, సో ఇక్కడ మనకి కొన్ని కనిపిస్తున్నాయండి. మీరు పొజిషన్కి వెళ్ళండి, ఒకసారి పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఏదైతే అది మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. కంటిన్యూ. ఓకే, చూసారా మీ కంపెనీ కోడ్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇన్పుట్ అవుట్పుట్ అని చూడండి, ఇన్పుట్ అవుట్పుట్ డ్రాప్ డౌన్ చేయండి. అక్కడే డ్రాప్ డౌన్ చేయండి చెప్తాను. ఇది ఇన్పుట్కి సంబంధించిన ట్యాక్స్కి సంబంధించింది. అది యాక్చువల్లీ అది ఇవ్వద్దండి, మనకి ఇవ్వద్దు, మనం ఇంకోటి ఇద్దాం. క్లోజ్ చేయండి చెప్తాను. ఇక్కడ V0 వివో ఉంటుంది చూడండి, V0 నాది V0 కిందేమో A0 ఇవ్వండి. ఇన్పుట్కి ఏమో V0 తీసుకున్నాము, అవుట్పుట్కి ఏమో A0 తీసుకున్నామండి. ఓకే, సో ఇవన్నీ స్టాండర్డ్ అనమాట యాక్చువల్గా. కానీ రియల్ టైంలో అయితే మాత్రం మనం ఇన్పుట్ అవుట్పుట్ జిఎస్టీకి సంబంధించి తీసుకోవాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే స్టాండర్డ్ ఫార్మాట్ తీసుకున్నాను నేను. స్టాండర్డ్ ఫార్మాట్ వివో ఏవో అనేది స్టాండర్డ్ ఫార్మాట్ అనేది తీసుకున్నానండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎంటర్ కొట్టి సేవ్ చేసేయండి. ఎంటర్ కొట్టండి, ఎంటర్, సేవ్. డేటా వాస్ సేవ్డ్ అయిపోయింది కదా. వివో ఏవో అనేది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. ఇక్కడ ట్యాక్సెస్ ఏం తీసుకున్నాం అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం వివో ఏవో ఇచ్చాం కదా, మీ ఇష్టం, యాడ్ చేసుకుంటే చేసుకోండి, ఏం పర్లేదు. నెక్స్ట్ ఏంటి, అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ టు కంపెనీ కోడ్. మనం చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది ఒకటి క్రియేట్ చేసామండి. దీన్ని ఏం చేయాలి, మనం కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ఓకే, వెళ్ళండి, ఓబి టీ కోడ్ ద్వారా వెళ్దామా? పంచండి, ఓబి లేదా ఓబి బిఓలోకి వెళ్ళండి. ఓబి బిఓ, ఓబి బిఓరా, ఓబి సారీ ఓఏబి, ఓఏఓబి, ఓఏఓబి. లాక్ డేటా ఎవరు ఉన్నారు, రిమూవ్ చేసేయండి. ఇక్కడ కాన్ఫిగరేషన్ చేస్తున్నప్పుడు ఎవరు చేయొద్దండి. ఓఏఓబి. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ని మనం కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తున్నామండి. పొజిషన్కి వెళ్ళండి. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ దగ్గర ఏమి ఇచ్చాం మనం? చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ కంపెనీ కోడే చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ కింద ఇచ్చాం. ఇచ్చి ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్గా వచ్చేసి చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫర్ అని చెప్పేసి ఇప్పుడు సేవ్ చేసేయండి. సో మనం ఏం చేసాం, ఇక్కడ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ని మన కంపెనీ కోడ్ కి అసైన్ చేసాము. జాగ్రత్తగా గమనించండి, చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ని మనం కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం అనమాట. ఓకే, టోటల్ గా ఏమైంది, ఫస్ట్ స్టెప్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ ఏముంది, టైం 9 అవుతుంది, చేద్దామా? చాలా టైం పడుతుంది, ఇంకొక 1 అవర్ పట్టచ్చు, రేపు చెప్దాం, వదిలేండి. ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ చేసామండి. ఓకే, రేపు సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ రేపు చేద్దాము. 3 days పడుతుంది టోటల్గా, మనకి 3-4 days పట్టచ్చు, చూద్దాం. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ అనేవి అయిపోయినాయండి. రేపు బ్యాలెన్స్ కాన్ఫిగరేషన్స్ అనేవి రేపు చేద్దాం. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, రైట్ అండి.